నేను ఇప్పుడు మియాపూర్ ఎక్స్ రోడ్స్ దగ్గరలో ఉన్న నరేన్ గార్డెన్స్ లో లొకేట్ అయి ఉన్న ఇండి సియా ప్రాస్పరాలో ఉన్నానండి. 2400 నుండి 3400 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్న 3 BHK 4 BHK ఫ్లాట్స్ విత్ 36,000 స్క్వేర్ ఫీట్ లో ఉన్న క్లబ్ హౌస్ కలిగి ఉన్న ప్రాజెక్ట్ అండి. మన కోసం ఇండి CEO ప్రకాష్ గారు లోపల వెయిట్ చేస్తున్నారండి. మోడల్ ఫ్లాట్ ఎలా ఉంది, ఇంకా ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హలో ప్రకాష్ గారు. హలో అండి. నైస్ టు సీ యూ. ఇండి సియా ప్రాస్పరా, కానీ ఇండి సియా ప్రాస్పరా వచ్చేసరికి ఏ మోటోతో డిజైన్ చేశారు? మీరు ఇది చూస్తే మీకు ఇక్కడ మోటో మీకే ప్రస్ఫుటంగా కనబడుతుంది. 3.5 acres ఇది. ఇందులో మీరు చూస్తే కనుక ఓన్లీ 2 towers ఉన్నాయి. 17 floors ఇవి. 340 అపార్ట్మెంట్స్. 4 BHKs కూడా ఉన్నాయి ఇక్కడ. అవి కూడా విశాలంగా ఉన్నాయి. అందులో కూడా ఒక వర్క్ స్టేషన్ కూడా ఉంటుంది, ఒక మేడ్ రూమ్ కూడా ఇచ్చామన్నమాట. మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ రెండు కూడా 10 kilometers లోపలనే ఉన్నాయి. మీరు అవుటర్ రింగ్ రోడ్, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ఇంకేదైనా ప్లేస్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి అదొక 7-8 kilometers ఉంది. అంటే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా 35-40 minutesలో మీరు వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంతా కూడా స్కూల్స్, కాలేజెస్ హబ్ ఇది. అండ్ హాస్పిటల్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఒక చోట ఉండాలంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, రీటైల్ కానీ, షాపింగ్, దెన్ యువర్ ఎంటర్టైన్మెంట్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ అట్ ఏ స్టోన్స్ త్రో. చాలా దగ్గరగా ఉంది అండ్ పెద్దగా కూడా ఉన్నాయి. సో అలాగే మీరు చూసిన ఈ 100 feet కూడా ఇది 200 feet కాబోతుంది. సో మీరు హఫీజ్పేట్ కూడా ఒక ఫ్లైఓవర్ వెళ్తుంది ఫ్యూచర్లో. ఇప్పుడు ఉన్న ఫ్లైఓవర్ కూడా బాచుపల్లి అటువైపు కూడా మీరు ఆ క్రాస్ని మీరు దాటేసి వెళ్ళొస్తుంది. అందరూ లైఫ్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే అమ్యూనిటీస్ ఉండాలి. బయటికి ఎక్కడికి వెళ్లకుండా 36,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్. స్విమ్మింగ్ పూల్ ఇస్ ఆన్ ద టాప్, రూఫ్ టాప్ లో ఉంది స్విమ్మింగ్ పూల్. బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి పెద్దవి. దెన్ ఏసీ జిమ్నాజియం ఉంది, యోగా అండ్ ఏరోబిక్ రూమ్ ఉంది. అలాగనే స్పాకి వాటికి స్పేస్ ఉంది. అది చూద్దాం మనం ఒకసారి వెళ్ళి. సో మోడల్ హౌస్ రెడీగా ఉంది. నాతో పాటు ఈ వీడియో చూసే ఆడియన్స్ కూడా మోడల్ ఫ్లాట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా చూపిస్తేనే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా. హాలే స్పేషియస్ గా ఏదో ఒక మినీ బ్యాంక్వెట్ హాల్లో ఎంటర్ అయినట్టుందండి నాకు. చాలా స్పేషియస్ అండి. అంటే చిన్నపిల్లలు ఏమైనా ఆడుకోవచ్చు కూడా ఇక్కడ. అవును, ఈ మధ్య చిన్నపిల్లలందరికీ సైకిల్ తొక్కడం ఇదంతా ప్యాషన్ అయిపోయింది. సో చాలా బాల్కనీ కూడా చూస్తే చాలా విశాలమైన బాల్కనీ ఇచ్చింది. ఓకే, ఈ పర్టికులర్ ఫ్లాట్ ఎంత స్క్వేర్ ఫీట్ అండి? 2400 స్క్వేర్ ఫీట్ అండి. అందుకే చెప్పాను కదా 3 BHK అయినా చాలా విశాలంగా ఉంటుంది. ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంటే చాలా మటుకు వచ్చిన గెస్ట్లు కానీ మనం కానీ ఎక్కువ టైం లివింగ్లోనే మనం డ్రాయింగ్ అండ్ లివింగ్లోనే స్పెండ్ చేస్తాం. ఈవినింగ్స్ ఏదైనా పార్టీ అయినా, లేకపోతే మనమే భోజనం చేయాలో, లేకపోతే ఇంకేదైనా కాఫీ తాగుతూ మాట్లాడుకోవాలన్నా కానీ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇదండి మాస్టర్ బెడ్రూమ్. చూడండి ఎంత విశాలంగా ఉంది. జనరల్లీ కింగ్ సైజ్ వేస్తే అన్ని చోట్ల ప్లేస్ ఉండదండి, జస్ట్ కష్టంగా నడవాల్సి వస్తుంది. సో చాలా స్పేషియస్ గా ఇంకో కౌచ్ వేసుకునేలాగా ఉంది. తర్వాత వాకిన్ వార్డ్రోబ్ కూడా స్పేస్ బాగా ఇచ్చాము. అండ్ టాయిలెట్ కూడా చూస్తే మీరు మంచి స్పేషియస్గా ఉంది. అండ్ బెస్ట్ ఆఫ్ ద స్పెసిఫికేషన్స్ వీటికి సిపి ఫిట్టింగ్స్ కానీ, శానిటరీ వేర్ కానీ. ఆ వాల్ టైల్స్ చాలా ప్రీమియంగా అనిపిస్తున్నాయి. ఎక్కడ ఇది కాంప్రమైజ్ లేదు. అంటే అంటే అల్టిమేట్ లగ్జరీ ప్రోడక్ట్. లగ్జరీ అంటే స్పెసిఫికేషన్స్ బాగా ఇవ్వాలి. అంటే టైల్స్ కానీ, శానిటరీ ఫిట్టింగ్స్ కానీ. అలాగని లగ్జరీలో స్పేస్ లేకపోతే అది కూడా లగ్జరీ అనం. చిన్నగా కట్టేసి దాంట్లో అన్ని మంచి స్పెక్స్ ఇచ్చినా కానీ అది లగ్జరీ కాదు. ఇలాగనే కిచెన్కి వెళ్దాం. ఇలానే ఇందులో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే యూటిలిటీ చాలా విశాలంగా ఉంది. ఇలా చూస్తే మీరు, నేను అసలు ఇది సెపరేట్ రూమ్ ఏమో అనుకున్నా అండి, జస్ట్ యూటిలిటీకి ఇంత స్పేస్ వదిలారు. జనరల్ గా కిచెన్ కానుకొని సైడ్ కి ఎక్కడో ఉంటుంది. ఇక్కడ స్పేస్ ప్రాపర్ గా డిష్ వాషర్ కి, దెన్ వాషింగ్ మెషిన్ కి, అండ్ ఇక్కడ నుంచి వాటర్ కానీ అది ఇది కానీ అటు ఇటు స్పిల్ అవ్వకుండా ఉంది. అంటే యూ కెన్ క్లీన్ ఇట్. కన్సీల్డ్ ఒక రూమ్ లాగా చాలా బాగుంది. కిచెన్ ఇది. కిచెన్ ఒకవేళ చూస్తే ఇది ఓపెన్కి క్లోజ్డ్కి మధ్యస్థంగా ఉంది. అంటే ఓపెన్నెస్ ఉంది, అలాగే సమ్ కైండ్ ఆఫ్ ప్రైవసీ కూడా. ఇదైతే చాలా బాగా డిజైన్ చేశారండి. ఎందుకంటే చాలా మందికి ఓపెన్ కిచెన్ ఇష్టం, కానీ అర్రే మనం అందరికి కనిపించాలి, ఇప్పుడు గెస్ట్లు వస్తే ఎట్లా అది ఇది అనుకుంటారు. ఇది హాఫ్ కన్సీల్డ్ లాగా, ఓపెన్ అండ్ క్లోజ్ లాగా రెండు వైపులా మీకు ఓపెనింగ్స్ ఉన్నాయి. చాలా బ్రహ్మాండంగా వెంటిలేషన్ కూడా రెండు వైపులా బాగా వస్తుంది. వైల్ ఇట్ ఈస్ ఓపెన్, ఇట్ ఈస్ ఆల్సో నాట్ టోటలీ ఓపెన్. ఓకే, మీకు అప్పటి నుంచి చెప్పిన ఈ స్పేస్ ఇదేనండి. ఇది మన వర్కింగ్ స్పేస్.
మీరు వర్క్ స్టేషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే లైబ్రరీ పెట్టుకోవచ్చు, చిన్నపిల్లలకు కూడా స్టడీ రూమ్ పెట్టుకోవచ్చు, ప్లే రూమ్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది కరోనా తర్వాత వచ్చిన ఒక ఇది అనమాట, ఒక ఐడియా. దిస్ ఈజ్ ఏ గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ ఇది కూడా విశాలంగా ఉంది చూడండి. అంటే ఏ రూమ్ కూడా చిన్నగా లేదు. జనరల్ గా మాస్టర్ బెడ్రూమ్స్ పెద్దగా ఉంటాయి, బెడ్రూమ్స్ కూడా ఇంత ఉండట్లేదు. అవును, అదే అంటున్నాను. జనరల్ గా మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉంటుంది, మిగతా చిన్నగా ఇస్తారు. సో ఇది విశాలంగా ఉంది. అలానే చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం మనం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి. ఇది కూడా విశాలంగా ఉంది. అట్లాగే రెండు వైపులా మీకు విండోస్ ఉండేసరికి మీకు వెంటిలేషన్ అది, సో పిల్లలకి కూడా చాలా బాగా ఎనర్జెటిక్గా అది ఉంటుంది. మరి చీకటి జనరల్లీ అండి ఇంత స్పేషియస్ అపార్ట్మెంట్స్ ఇంత లగ్జూరియస్గా చూసాక ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుందామని ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఉంటుంది, ఇప్పుడు 3 BHK 4 BHK కోసం చూస్తున్న వాళ్ళకి ఉంటుంది. సో ఇండీస్ సియా ప్రాస్పెరాలో 3 BHK ఫ్లాట్ ఏ ప్రైస్లో కొనవచ్చు? దీనిలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 2400 స్క్వేర్ ఫీట్ అన్నది. జనరల్గా 3 BHKs 1600 to 1800 స్క్వేర్ ఫీటే ఉంటుంది. 1800 స్క్వేర్ ఫీట్ అనుకున్నా కానీ ఇది ఒక కైండ్ ఆఫ్ 30% పెద్దది. ఓకే, దానికంటే ఖచ్చితంగా అరౌండ్ 25%, 30% పెద్దది. కానీ సేమ్ ప్రైస్కి అంటే మీకు కొండాపూర్లోనూ లేకపోతే ఇంకా గచ్చిబౌలిలోనూ ఉండే వాటికంటే ఆ 1800 స్క్వేర్ ఫీట్ ఎంతకు వస్తుందో ఇది కూడా అంతకే వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది ఇక్కడ బేస్ ప్రైస్ 7500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ మాత్రమే. ఓకే, సో మీకు ఆల్ ఇంక్లూజివ్ బహుశా అరౌండ్ 1.9 to 2 crores వరకు వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న 4 BHK వచ్చేసి 2.7 to 2.8 crores. ఓకే, డిపెండింగ్ ఆన్ ఈస్ట్ ఆ వెస్ట్ అనేది. ఓకే, 3400 స్క్వేర్ ఫీట్ కదా అది నేను 3400 స్క్వేర్ ఫీట్ అండి. సో అంత పెద్ద అపార్ట్మెంట్ అయినా కానీ మీకు 2.7 2.8 crores వస్తుంది. జనరల్ అండి ఎవరైనా సరే గేటెడ్ కమ్యూనిటీ గురించి చెప్పినప్పుడు ఏదో ఒక హైప్ ఇవ్వడము ఇట్లాంటివన్నీ ఉంటాయి, కానీ మీరు చాలా క్లియర్గా ఉన్నట్టు జెన్యూన్గా ఇదే ప్రైస్కి ఎక్కడ ఎలా వస్తాయి, ఇది ఎంత బెనిఫిట్, కనెక్టివిటీ అన్నీ చాలా క్లియర్గా చెప్పారు. ఇంకోటి కూడా మీరు చూసి ఉండొచ్చు, అంటే మనం ఇప్పుడు ఏదో బ్రోషర్ లెవెల్లో లేదు ఈ ప్రాజెక్ట్. అవునా, టవర్స్ మీరు బయట వచ్చినప్పుడు నేను వచ్చేటప్పుడు అదే అనుకున్నాను. 2 టవర్స్ కంప్లీట్ అయిపోయాయి, స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. ముందరున్న టవర్ బి అంటాం, అది లోపల కూడా ఇంటర్నల్ టైలింగ్ అది ఇదంతా అయిపోయింది. టవర్ బి వచ్చేసి నెక్స్ట్ మార్చ్ కల్లా హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఓకే, టవర్ ఏ అక్కడ నుంచి ఇంకొక 6 months పడుతుంది అనమాట. క్లబ్ హౌస్ కూడా స్ట్రక్చర్ అయిపోయింది. సో ఇది ఆల్మోస్ట్ అంటే ఈ మొత్తం ప్రాజెక్ట్ ఇంకొక 1 yearలో అది రెడీ టు మూవ్. లెస్ దెన్ 1 year అది రెడీ టు మూవ్. ఫినిషింగ్స్ ఫిట్టింగ్స్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. ఇంకా మీరు కొనేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటీరియర్స్ పెట్టుకొని మూవ్. కానీ ఇప్పుడున్న ప్రెసెంట్ డేస్ లో అండి, ఇంతకు ముందు అందరూ ప్రీ లాంచెస్ కి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, లేకపోతే కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు తీసుకుంటే తక్కువ ప్రైస్ అని. కానీ ఇప్పుడు మైండ్ సెట్ మారిందండి. 1 year లోపు ఉన్న ప్రాజెక్ట్స్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇప్పుడున్న హైదరాబాద్ లో సిచ్యువేషన్స్ వల్ల ఎండ్ యూజర్స్ ఎక్కువ ఉన్నారండి ఇప్పుడు మార్కెట్ లో. అంటే ప్రతి వాళ్ళకి ఎవరికైతే బాగా గట్టిగా అవసరమో వాళ్ళైతే తప్పకుండా కొంటున్నారు. వాళ్ళకి మార్కెట్ తోటి సంబంధం లేదు. ఎందుకంటే మనం ఒక మంచి ఇంట్లో ఉండాలి, చేయాలి అనేది రెడీ టు మూవ్ ప్రోడక్ట్ అనేది బాగా వెళ్తుంది. ఈ ప్రాజెక్ట్ కూడా నేను చెప్పినట్టుగా ఇంకొక 6 months ఫ్రమ్ నౌ ఒక టవర్ ఇచ్చేస్తాం, హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు వచ్చేసి ఇంటీరియర్ చేసుకుని ఉండొచ్చు. అక్కడ నుంచి 6 monthsలో ఇంకొక టవర్ కూడా హ్యాండ్ ఓవర్ అవుతుంది. సో ప్రోడక్ట్ మీకు కళ్ళకు కనబడుతుంది. నేను వేరుగా చెప్పేది ఏమి ఉండదు. అంటే మీరు వెళ్ళి మామూలు అపార్ట్మెంట్ కూడా చూడొచ్చు, లోపల సైజ్ ఎంత ఉంది, ఏముంది, ఎక్కడ ఏముంది, క్లబ్ ఎలా ఉంది, అవన్నీ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఇంకొంచెం ముందుకెళ్ళాక ఖచ్చితంగా ఆ టవర్స్ ని మనం ఎక్స్ప్లోర్ చేస్తూ చూపిద్దాం. 2 months 3 months తర్వాత మనం అది అక్కడ కూడా ప్రోగ్రామ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు, చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ అపార్ట్మెంట్స్ గురించి చాలా వరకు ఇన్ఫర్మేషన్ అర్థమైపోయి ఉంటుంది. క్లబ్ హౌస్ లో అమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, అండ్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఎంత హార్ట్ ఆఫ్ ద సిటీలో ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయ్యి ఉంది అని అర్థమై ఉంటుంది. అండ్ లగ్జరీ గురించి ఇంకా అర్థమై ఉంటుంది. ప్రైస్ చాలా క్లియర్గా చెప్పేశాము. ఇంకెందుకు లేటు, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.